గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది మరి మీకు తెలిసే ఉంటుంది చూసాను అనుకుంటా అందరూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రామ్ చరణ్ గారి లుక్స్ కానియచ్చు, ఆ 3 క్యారెక్టర్స్లో కనిపించే ఆ స్వాగ్ కానియచ్చు వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు కదా. అండ్ ఇటు ఎస్ సూర్య గారితో ఇటు రామ్ చరణ్ గారితో వచ్చే ఆ సీన్స్ కానియచ్చు ఎలా ఉంటున్నాయి అనేది ఒక్క ముక్కలో మాట్లాడుకుందాం. ట్రైలర్లో ఈ మాట వినిపించిందో లేదో మీకు, మన ఎస్ సూర్య గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అన్నట్టు వినబడుతుంది. ముఖ్యమంత్రికి మరి ఇటు ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే ఆ సీన్స్ ఏంటనేదే మనము ఫిలింలో చూస్తున్నామని తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ అప్పన్న క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే ఒక పార్టీ అయితే రన్ చేస్తున్నట్టు మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో మన ఎవరెవరు ఉన్నారని అంటే మన రాజీవ్ గారు ఉన్నారు అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. సో మీకు తెలిసే ఉంటుంది, మీ సీన్స్ ఒకసారి మళ్ళీ చూస్తాను చూడండి. సో వీళ్ళ పార్టీకి సంబంధించి మరి అప్పన్నకి ఏమవుతుంది అండ్ అటు మన అంజలి గారి క్యారెక్టర్ కూడా ఉంది, అంజలి గారికి ఏమవుతుంది అనేది ఇక ఫిలిం చూసినాక వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, ఇది ఒక పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇటు ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా నాకు తెలిసి మన రామ్ చరణ్ గారు లైక్ పోలీస్ క్యారెక్టర్లు ఉన్నారు కదా. సో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఫిలిం చూసినాక తెలుసుకోండి. ఇలా అన్ని క్వశ్చన్ మార్కులు అయితే మనకు ట్రైలర్లో అయితే చూపెట్టేశారు. శ్రీ బొబ్బలి మెప్పి దేవి అనుకుంటే ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు. సో చూసుకుందాం మరి మన ఎస్ సూర్య గారిది నేనైతే చెప్తున్నా భయ, ఎప్పుడు అంటే లైక్ సరిపోయే శనివారం ఫిలిం వచ్చింది. సో దాంట్లో మన పోలీస్ క్యారెక్టర్లో కనిపించారు ఎస్ సూర్య గారు. ఆ క్యారెక్టర్ ఎలా ఉన్నదంటే చాలా వైలెంట్గా కొంచెం వెరైటీగా ఉంటాడు. సో దీంట్లో ఎలా ఉండబోతుంది అనేది లిటరల్లీ వెయిటింగ్ భయ తన క్యారెక్టర్ కోసం నేనైతే. మరి చూద్దాం. ఇటు కీరా అద్వానీ అండ్ రామ్ చరణ్ గారితో వచ్చే సీన్స్ ఎలా ఉంటాయి అనేది, ఆ లవ్ స్టోరీ కానియచ్చు, ఆ కాలేజీలో కానియచ్చు అనేది ఇక మనం అది కూడా ఫిలిం చూసినాకనే తెలుసుకోవాలి. ఓకేనా, ఇలా అయితే ఉంది. అండ్ వెన్ కమింగ్ టు మన వెన్నెల కిషోర్ కానియచ్చు, బ్రహ్మానందం గారు కానియచ్చు, అండ్ ఇంకా సమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరి క్యారెక్టర్స్ లిమిటెడ్ రోల్స్లో ఉండటచ్చు అని నేను అనుకుంటున్నా, మరి చూడాలి. అండ్ అదే కాదు, ఒక్కసారి బ్రహ్మానందం గారిని చూడగానే నాకు ఒక గుర్తుకొచ్చింది భయ, ఏం లేదు, ఇండియా 2 ఫిలిం గుర్తుందా. సో మన ఇండియా 2 ఫిలింలో మన బ్రహ్మానందం గారిని జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోయేటట్టు అయితే యూజ్ చేసిండు. సో మరి ఈ ఫిలింలో కొంచెం అంటే సమ్ ఆఫ్ రోల్ అయితే ఉంటుందా మరి ఉండదా అనేది నేను అనుకుంటున్నా. మరి చూడాలి ఎలా ఉంటుందో మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే. అండ్ ట్రైలర్లో ఇంకొకటి ఏంటంటే ఆ ఫైట్ సీన్స్ కానియచ్చు, యాక్షన్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే బాగుంది. మన శంకర్ గారి ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయో మీకు తెలియదు కాదు. అండ్ అదే కాకుండా కామెడీ సీన్స్ కూడా కొంచెం బాగా వర్కౌట్ అయ్యేటట్టున్నది. అండ్ చూడాలి మరి ఎలా ఉంటుంది ఈ 3 వేరియేషన్స్లో వస్తున్న మన రామ్ చరణ్ గారి లుక్స్ కానియచ్చు, అదంతా కానీ చూడాలి. అండ్ అదే కాదు, ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ BGM అదిరిపోయింది. అంటే టీజర్ నుంచి అలానే యూజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీంట్లో కూడా ట్రైలర్లో కూడా స్టార్టింగ్ పొజిషన్లో మ్యూజిక్ కానియచ్చు బాగానే ఉంది. మరి మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు, నాకైతే కనెక్ట్ అయింది. ఓకేనా, ఇలా మరి ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎక్కువ డెప్త్ కూడా నేను చెప్పదలుచుకోలేను. మరి చూడాలి ఎలా ఉండబోతుంది దిస్ జనవరి 10th అని అనుకుంటున్నాను. సో గేమ్ చేంజర్ నుంచి సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, మీకు తెలియదు కాదు. సో ఇదన్నట్టు ఓవరాల్గా గేమ్ చేంజర్కి సంబంధించి నా ఒక రియాక్షన్ వీడియో అనుకుంటారా, రివ్యూ అనుకుంటారా, యాజ్ యువర్ విష్. అండ్ ఈ ట్రైలర్ రియాక్షన్ రివ్యూ అనేది మీకు నచ్చినట్టయితే నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్ అని చెప్తా. అండ్ దట్స్ ఇట్ వీడియో. మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.